జగన్ వాళ్ళ ఫాదర్ రాజశేఖర్. రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫాదర్ రాజారెడ్డి. మంగంపేట అనే పేరు వింటే ఆయన పేరే గుర్తుకొస్తాయి. అక్కడ ఒకప్పుడు గనుల్లో గుమస్తాగా పనిచేశారు. ఆ పైన ఆ గనుల యజమానిని చంపేసి ఆ గనులు లాక్కున్నారన్నట్టుంది తెలుగుదేశం చేసిన ప్రచారం. బట్ గనుని వదిలేసి జీతాలు ఇవ్వకుండా ఏడిపించుకుతుందంటే కార్మికుల పక్షాన్ని నిలబడి పోరాడి ఆ గనిని తనే లీజుకు తీసుకుని నడిపించాడన్నది అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి అభిమానులు చెప్పే మాట. ఏది నిజం అన్నది మనం ఏమి ఇప్పుడు నిర్ధారించలేం, లేదా ఆ రోజుల్లోకి వెళ్ళి తేల్చుకురాలేం. కాబట్టి అది పక్కన పెడితే మంగంపేట ముగ్గురాయి ఎగుమతుల మీద ఇప్పుడు ఆంక్షల కత్తి వేలాడుతుంది. ఏపీఎండిసి నుంచి 1000 కోట్ల రాబడి ఇప్పుడు కేంద్రానికి వెళ్తుంది అనమాట. ఆసియాలోని అరుదైనటువంటి ఖనిజంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఏపీ ఖనిజ అభివృద్ధి సంస్థ ఏపీఎండిసికి చెందిన ముగ్గురాయి బైరైటీస్ ఎగుమతుల మీద ఆంక్షలు విధించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కీలక ఖనిజాలు స్ట్రాటజిక్ మినరల్స్ జాబితాలో ఈ ముగ్గురాయిని చేరుస్తామని వివిధ అనుమతులు లేకుండా విదేశాలకు ఎగుమతి చేయొద్దంటూ సూచించింది. ఈ ఏపీఎండిసి మీద తీవ్ర ప్రభావం చూపెట్టబోతోంది. గత 30-40 ఏళ్లలో ఎన్నడూ లేని తాజా నిర్ణయంతో సంస్థ రాబడి అమాంతం పడిపోబోతోంది. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేటలో ఏపీఎండిసికి ముగ్గురాయి ప్రాజెక్టు ఉంది. ఈ ఖనిజాన్ని ఆయిల్ నిక్షేపాల కోసం డ్రిగ్గింగ్ చేసే సమయంలో వినియోగిస్తారు. గల్ఫ్తో పాటు వివిధ దేశాలు దీని డిమాండ్ ఉంది. తవ్వితీసిన ఖనిజం నాణ్యతను బట్టే ఏబిసిడి గ్రేడ్లు వర్గీకరిస్తారు. దీన్ని కొని ఎగుమతి చేసుకునేందుకు ఏటా టెండర్లు నిర్వహించి బయర్లను ఎంపిక చేస్తారు. టెండర్ దక్కించుకున్న గుత్తేదారులు తవ్వుకున్న ముగ్గురాయిలు అధిక శాతం విదేశాలకు ఎగుమతి చేస్తారు. మంగంపేట పరిధిలో ఉన్నటువంటి పల్వరైజింగ్ మిల్లర్లకు కొంత ముగ్గురాయిని సరఫరా చేస్తారు. దేశంలోని కెమికల్ యూనిట్లు కొంత వాటా తీసుకుంటే అయితే విదేశాలకి ముగ్గురాయిని పెద్ద ఎత్తున ఎగుమతి చేయదని కేంద్ర ప్రభుత్వం శాఖల నుంచి పలు అనుమతులు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఎందుకయ్యా అంటే ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్లో ఇది కూడా ఒకటి అనమాట. విదేశాలు చైనా లాంటి వాళ్ళు ఎప్పుడు ఆంక్షలు పెట్టారు, వాళ్ళు బయట నుంచి కొంటారు కానీ లోపలిది బయటకు అమ్మరు. మనవి మాత్రం ఇట్లా అమ్మేసి ఇది ఒక్కటే కాదు, బోలెడు ఖనిజాలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెడుతోంది.